మృదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని తెలంగాణ మృదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో అత్యధిక శాతం ఉన్న మృదిరాజులను రాజకీయ రంగంలో సరైన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు చేసి 75% సబ్సిడీతో సంక్షేమ పథకాలు చేపట్టాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వాగ్దానం చేసిన విధంగా మృదిరాజులకు బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, మృదిరాజుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 8న పెద్దమ్మగడ్డలో శారదా ఫంక్షన్ హాల్లో జిల్లా ముఖ్య నేతల సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. సందర్భాలలో మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురైనా కోర్టులు కానీ హైకోర్టులను సుప్రీంకోర్టులను ఆశ్రయించి కూడా మేము ముదిరాజుల పక్షాన్ని నిలబడినటువంటి సందర్భం ఉన్నది. ఇటీవల కాలంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ జరిగినటువంటి సందర్భంగా సోనియా గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ముదిరాజులను బీసీ-డి నుండి ఏకి మార్చడానికి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కూడా వారు ఎలక్షన్లకు పోవడం జరిగింది. తదనుగుణంగా ముదిరాజులందరూ కూడా ఓట్లు వేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడానికి ఇతోధికంగా పనిచేసారు. కాబట్టి మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించి ఏదైతే నమ్మకాన్ని మా ముదిరాజులకు కల్పించారో దాన్ని పరిపూర్ణం చేయడానికి ఇప్పటికే 9 నెలలు గడిచింది. ఇప్పటికే విద్యా ఉద్యోగ అవకాశాల్లో బాగా తీవ్రంగా నష్టపోయినాం. మేము తక్షణము వెంటనే బీసీ డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నిలుపుకొనుటకు GOMS నెంబర్ 15/2009 పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజా చైతన్యం ముదిరాజుల చైతన్యం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. దానికి నాందిగా ఈ నెల 8వ తారీఖు నాడు శారదా ఫంక్షన్ హాల్ పెద్దమ్మగడ్డ రోడ్లో ఉన్నటువంటి దాంట్లో మేము ముఖ్య నాయకులము, ముఖ్య కార్యకర్తలము, అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో కార్యాచరణ తయారు చేయబోతున్నాం. ఆ కార్యాచరణ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, తొందరగా మా డిమాండ్లను పరిష్కరించమని చెప్తున్నాం.